మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. లూకాసు వార్త 13వ అధ్యాయము 7వ వచనం. గనుకతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుచున్నారు. ఇక్కడ యేసు ప్రభువారు బోధిస్తూ ప్రజలకు ఈ ఉపమానము తెలియచేశారు. ఇక్కడ ద్రాక్ష తోట యజమానుడు కనపడుతున్నాడు. ఆ తోటలో ఒక అంజూరపు చెట్టు, యజమానుడు పండ్ల కోసం వెతుకుతూ ఉన్నాడు. 1 సంవత్సరం వెతికాడు, ఏమీ కాయలేదు. సరే, ఎందుకు కాయలేదు అనుకుండవచ్చు. 2వ సంవత్సరం కూడా చూశాడు, ఏమీ ఫలాలు కనిపించలేదు, బాధ కలిగింది. ఇంకా ఓపిక పట్టి 3వ సంవత్సరం కూడా ఆయన చూశారు, ఒక పండైనా కాయలేదు. ఆయనకి బాధ కలిగి తోటమాలు తంటూ ఉన్నాడు, నాయనా, ఈ అంజూరపు చెట్టు నరికివేయి, దీని వలన నేల వ్యర్థమైపోతుంది అని చెప్పినప్పుడు తోటమాలు అంటున్నాడు, అయ్యా, ఈ సంవత్సరము కూడా ఉండని, నేను చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పెడతాను, ఇంకా ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటాను అని యజమానుడితో చెప్పి సంవత్సరమైన ఉండని నాయన అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? యజమానుడు నరికివేయమంటున్నాడు, తోటమాలు అంటూ ఉన్నాడు, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గ్రహించవలసిన సంగతి ఏమిటి? అసలు అంజూరపు చెట్టు ఎవరు? ద్రాక్ష తోట ఏమిటి? యజమానుడు ఎవరు? తోటమాలి ఎవరు? ఆలోచించండి. అంజూరపు చెట్టు ఒక విశ్వాసికు సాదృశ్యముగా ఉన్నది. యజమానుడు మనల్ని పాలించేవారు, తోటమాలి మన యేసయ్య. గనుక ఆయన ఇంకా మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. పరలోకములో మన ఆత్మఫలముల కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఓరిమితో ఓపికతో కనిపెట్టి ఇంకా రక్షణ కొరకు నా బిడ్డలు సిద్ధపడతారని, లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి విడిపించబడతారని ఇంకా ఆయన ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు గనుక, మన కోసం తన జీవితాన్ని సమర్పించాడు గనుక. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక ఫలమైన ఉందని చూస్తున్నప్పుడు కనపడటం లేదు. ప్రియులారా, విశ్వాస జీవితంలో ఆత్మ ఫలాలు ఆయన చూస్తాడు. గలతీ పత్రికలు మనం చూసినట్లుగా మరి ఫలాలు మనలో లేకపోతే ఆయన ఎలాగ ఇష్టపడతాడో ఆలోచన చేయమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. గనుక ఫలించే చెట్టు వలె మనం ఉండాలి. మనలో ఆయన చూసినప్పుడు ఆయనకిష్టమైన ప్రార్థన, ఆయనకిష్టమైన కార్యాలు, ఆయనకిష్టమైన జీవితము మనము కలిగి ఉన్నప్పుడు ఆయన సంతోషిస్తారు, ఆయన ఆనందిస్తారు. అటువంటి జీవితం కలిగి ఉండాలంటే ఫలాలనేవి ఖచ్చితంగా ఆయన చూస్తారు. గనుక ఆయన ఆత్మ సహాయము ద్వారా మనము దేవుని సన్నిధానములు బ్రతిమాలుకుంటూ నడవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుచున్నాం. నాయన, అంజూరపు చెట్టును గూర్చి మాతో మాట్లాడుతూ వచ్చారు. నిజమే ప్రభువా, నీ సన్నిధానములు ఈ సంవత్సరం మేము ఎలాగున్నాం. ఆత్మీయతలో ప్రభువా ముందుకు నడిపించి నాయన మమ్మల్ని బలపరుస్తున్నావు. కానీ మేము ఇంకా లోకములో ఉంటున్నామేమో, మమ్మల్ని క్షమించి ఫలించే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి నాయన. నీలో అంటుకట్టబడే జీవితం మాకు దయచేయండి. మీ సహవాసములో పెంచండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ మాకు తోడుగా ఉంచండి, మాలో ఉంచండి. నీ కార్యములు జరిగించి మహిమ తెచ్చుకోండి. ద్రాక్ష తోటమాలి ఆయన ఎంతో నాయన విజ్ఞాపన చేశారు. మా కోసం నిత్యం మీరు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అయ్యా, ఇంకా ఇంకా నీ కొరకే బ్రతికే జీవితాలు అందరికీ దయచేయమని, ఎవరి కష్టములో, బాధలు, ఇబ్బందుల్లో ఉన్నారు వారికి సహాయం పంపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.